రమ్యకృష్ణ సెప్టెంబర్ 15న అప్పటి మద్రాస్, ఇప్పటి చెన్నైలో పుట్టారు. తల్లి పేరు మాయ, తండ్రి పేరు కృష్ణన్. ప్రముఖ హాస్య నటుడు, మాజీ ఎంపీ చో రామస్వామి రమ్యకృష్ణకి మేనమామ అవుతారు. చెన్నైలోనే విద్యాభ్యాసం చేశారు రమ్యకృష్ణ. భరతనాట్యం, కూచిపూడితో పాటు వెస్ట్రన్ డాన్స్ కూడా నేర్చుకున్నారు. స్కూల్లో పలు పర్ఫార్మెన్స్లు ఇచ్చేవారు. ఓసారి అలా ప్రదర్శన ఇస్తున్న టైంలో మలయాళ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రమ్యకృష్ణ ఎక్స్ప్రెషన్స్ ని చూసి సినిమాల్లో అవకాశం ఇస్తానన్నారు. అయితే రమ్యకృష్ణ సినిమాల్లోకి వెళ్లేందుకు తొలుత మేనమామ చో రామస్వామి అంగీకరించలేదు. ఆయన్ను ఒప్పించిన కుమారన్ రమ్యకృష్ణతోనూ మాట్లాడి ఆ సినిమాలో నటించేందుకు ఒప్పించారు. అలా 13 ఏళ్లకే సినిమా ఛాన్స్ వచ్చింది. నేరం పులరంబోల్ సినిమాలో ఫస్ట్ టైం నటించారు. అయితే బడ్జెట్ ప్రాబ్లం రావడంతో ఆ సినిమా 1986లో విడుదలైంది. ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే 1983లో వైజీ మహేంద్ర హీరోగా వచ్చిన వెల్లై మనసులో నటించారు. దీంతో